లోక్సభ ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. 10 నుంచి 12 సీట్లు గెలిచేలా యాక్షన్ ప్లాను, 10 స్థానాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించుతున్నారన్నటువంటిది కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి లెక్క. కేవలం 3 చోట్ల మాత్రమే సిట్టింగులకు అవకాశం. ఖమ్మం, చేవెళ్ల, జహీరాబాద్లో సిట్టింగులకి టికెట్లు. నామా, రంజిత్ రెడ్డి, బీబీ పాటిళ్లకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్. కరీంనగర్ నుంచి మళ్ళీ వినోద్ కుమార్కి టికెట్. మహబూబ్నగర్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, వరంగల్ సిట్టింగులకి నో ఛాన్స్. మల్కాజ్గిరి, ఆదిలాబాద్, భువనగిరి నుంచి కొత్త అభ్యర్థులు. నిజామాబాద్ నుంచి మళ్ళీ కవిత పోటీ. ఇప్పటి వరకు అధికారంగా వెల్లడించలేదు కానీ ఇదంతా జరుగుతుంది అన్నటువంటిది ప్రచారం నడుస్తుంది. అయితే ఇదంతా నిజమా కాదా అన్నది పక్కన పెడితే తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. 2018లో కేసీఆర్కి పూర్తి మెజారిటీ ఇచ్చిన వాళ్ళు 2019కి వచ్చేటప్పటికి 3కి ప్రాధాన్యం ఇచ్చారు. మొన్ననే కాంగ్రెస్ని గెలిపించినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ని ఓడగొట్టినటువంటి వాళ్ళు ఇటు బీజేపీని తక్కువగా అంచనా వేస్తారనుకోవడం తప్పు. ఎస్పెషల్లీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వాళ్ళు మొన్న తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిందన్న కోపంతో బీఆర్ఎస్ కోట్లేశారు, బీజేపీ అక్కడ బలంగా లేదని. ఇప్పుడు బీజేపీ బలంగా ఉంది, మోడీనే గెలుస్తాడన్నటువంటిది జనంలో కాన్ఫిడెన్స్ ఉంది. ఈ టైంలో బీఆర్ఎస్కి పెద్ద సమస్య, పెద్ద చిక్కే. అధికారంలో ఉన్న కాంగ్రెస్, సెంట్రల్ అధికారంలోకి రాబోయే భారతీయ జనతా పార్టీల మధ్యన ఓ 4 సీట్లు గెలిస్తే గ్రేట్ అనేటటువంటి పరిస్థితిలో ఉంది.